మంకీ పాక్స్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. దేశంలో మొదటి కేసు నమోదవడంతో WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వ్యాధి సోకిన వ్యక్తి ఐసోలేట్ అవ్వడమే ఉత్తమమన్నారు డాక్టర్ సుదర్శన్ రెడ్డి. వ్యాధి సోకిన వ్యక్తిని నేరుగా తాకడం ద్వారా వ్యాధి సోకుతుందని చెప్పారు. ఇది వైరల్ డిసీజ్లో ఒకటి అంటున్న డాక్టర్ సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. మొదటి కేసు నమోదైంది ఎంపాక్స్. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీని విధించడం జరిగింది. ఇప్పటికే ప్రపంచంలోనే అనేక దేశాల్లో కూడా ఈ వ్యాధి ఎంపాక్స్ అనేది చాప కింద నీరులాగా వ్యాప్తి చెందుతూ ఉంది. మొదటి కేసు భారతదేశంలో నమోదు కావడంతో అటు భారతదేశంలో కొంత కలకలం రేగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఇంతకీ ఈ ఎంపాక్స్ అంటే ఏంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ వయసుల వరకు వస్తుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తూ ఉన్నాము భారతదేశంలో మొదటి కేసు నమోదైంది ఢిల్లీలో ఎంపాక్స్కి సంబంధించి ఆఫ్రికాకు చెందినటువంటి వ్యక్తి. ఇంతకీ ఈ ఎంపాక్స్ అంటే ఏంటంటారు? ఎంపాక్స్ అనేది మన వైరల్ డిసీజెస్లో ఒక డిసీజ్ లాగండి. ఇది ఇంతకుముందు మనకు స్మాల్ పాక్స్ అని మన దేశంలో ఆల్మోస్ట్ ఎరాడికేటెడ్ డిసీజ్, అట్లాంటి ఫ్యామిలీకి చెందిన వైరస్ ద్వారా వచ్చే జబ్బే ఎంపాక్స్. ఎంపాక్స్ మంకీ పాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ లేదు కానీ స్ప్రెడ్ లేదు. ఆయనను ఐసోలేట్ చేసినారు. వేరే కొన్ని హర్యానాలో అక్కడక్కడ డౌట్ఫుల్ కేసెస్. అదర్వైజ్ రైట్ నౌ మనం హెల్త్ ఎమర్జెన్సీ WHO ప్రకటించిన మన దేశంలో ఇంకా అంత ర్యాంపెంట్గా లేదు. వచ్చిన వ్యక్తిని ఐసోలేట్ చేసినారు. యూజువల్గా మనకు హెల్త్ ఈ వైరల్ జబ్బే అనమాట ఇది. సార్, ఇది ఎంపాక్స్ అంటే ఏంటి అసలు? ఇది ఎలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది? ఎంపాక్స్ అనేది యూజువల్గా మన వ్యక్తి నుంచి వ్యక్తికి సోకేదనమాట. వ్యక్తి ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆయనకుండే బ్లిస్టర్స్ నుంచి ఆ లిక్విడ్ మనం టచ్ చేసి అదే వేరే వ్యక్తికి టచ్ అయినప్పుడు అది ఆ ద్వారా వస్తుంది. లేదు మనము స్క్రాచ్ చేసుకొని ఆ ఫుడ్ తినడము, మోస్ట్లీ ఆ బ్లిస్టర్స్ అనేది ఉంటాయి. అంటే ఎంపాక్స్ ఎట్లా ఉంటుందంటే సిమ్టమ్స్ ఇమీడియట్గా ఫ్లూ లాగా వస్తుంది. అంటే ఫ్లూ అంటే మన దగ్గు, జలుబు, బాడీ ఏక్స్. అది వచ్చిన కొద్ది రోజులకు ర్యాషెస్ అంటే మన చిన్న పక్కుల్లాగా వచ్చేసి కొంచెం వాటర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి ఆ లిక్విడ్ ద్వారా ఒకరికొకరు స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో మనం దాన్ని రాకుండా ఉండాలంటే మనం ఐసోలేట్ కావడమే. ఇది దోమల ద్వారా రాదు, డ్రాప్లెట్ ద్వారా టచ్ చేసి అంటే క్లోజ్ కాంటాక్ట్స్ ఉండకుండా చూడడం మంచిది అనమాట. సార్, ఈ వ్యాధికి మూలం ఏమంటారు? ఈ వ్యాధికి మూలం వైరస్. యాక్చువల్గా స్మాల్ పాక్స్ వైరస్ ఉంటుంది, వెరియోలో వైరస్ అంటాం. అట్లాంటి గ్రూపుకి చెందిన వైరస్ వల్ల వచ్చే వ్యాధి అనమాట ఇది. ఆ వైరల్ జబ్బు మోస్ట్ ఆఫ్ దిమ్స్ సెల్ఫ్ లిమిటింగ్. ఒక 3 నుంచి 4 వారాల లోపల అదంతా కదా తగ్గిపోతుంది. ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ లేదు, మనం సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. సార్, మనం కరోనా వైరస్ చూసాము. కరోనా వైరస్ కూడా ఒకరి దగ్గర నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఒక 7గురికి అని విన్నాము, 20 మందికి అని విన్నాము. స్టార్టింగ్లో వైరస్ ప్రభావము దాని పవర్కి సంబంధించి కూడా అంటూ ఉంటారు. ఈ ఎంపాక్స్ అనేది ఒక్క వ్యక్తి నుంచి ఎంతమందికి సోకే అవకాశం ఉందంటారు? అంటే ఎగ్జాక్ట్గా ఎంతమందికి సోకుతుందని చెప్పలేము, కానీ ఇది మోస్ట్లీ కరోనా అయితే దగ్గు, జలుబు, అది మనం దగ్గిన తర్వాత లక్షల్లో వైరస్ మనం దగ్గి చుట్టుపక్కల ఉండాలని ఇన్ఫెక్ట్ చేస్తుంది. అదే ఇదైతే మాత్రం మనం క్లోజ్ కాంటాక్ట్ ముట్టుకోవడం వల్ల కానీ అదర్ మీన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఈ ఎంపాక్స్కి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఏమున్నాయంటారు? ఎంపాక్స్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది లేదు. కొన్ని 1-2 వ్యాక్సిన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎవరన్నా మనము ఒక ఎండమిక్ ఏరియాలో ఉంటే వ్యాక్సిన్స్ ఏజెన్సీస్ అంటే ఆర్గనైజేషన్స్ అప్రూవ్ అయిన వ్యాక్సిన్స్ ఉన్నాయి తప్పితే డైరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది లేదు. ఓన్లీ సిమ్టమ్స్ని ట్రీట్ చేయొచ్చు. అంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ విత్ అనాల్సిక్స్, యాంటీ అలర్జిక్స్ విత్ గుడ్ హైడ్రేషన్, ఐసోలేషన్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆర్ సెల్ఫ్ లిమిటింగ్. మనము ఎప్పుడు సీరియస్గా చేసుకుంటామంటే డీప్ బ్రీతింగ్, అంటే అన్కాన్షియస్ స్టేట్, ఇర్రిలవెంట్ స్పీచ్, బాగా లెథార్జీ, అన్కాన్షియస్ లెవెల్లో పోయి తినలేకపోతున్నారు, ఎక్సెసివ్ వామిటింగ్స్, పెయిన్ అవ్వడం, అట్లా సీరియస్గా ఉంటే అడ్మిట్ చేసి ఐసోలేట్ చేసి సపోర్టివ్ కేర్ తప్పితే డైరెక్ట్గా యాంటీవైరల్స్ అని కానీ డైరెక్ట్గా ఎంపాక్స్ ట్రీట్ చేసే డ్రగ్స్ కానీ ఇంతవరకు లేవు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తతో ఉండాలంటారు? అంటే ఇప్పుడు ప్రజలు ఎవరైనా కూడా ఈ ట్రావెల్ హిస్టరీ ఉండేవాళ్ళు ఏమాత్రం సిమ్టమ్స్ వచ్చినా కూడా ఐసోలేట్ అయ్యడం వేలు. ఆ మంచిదన్నమాట. ఆ చుట్టుపక్కల ఈ ట్రావెల్ చేసి వచ్చి ఏమన్నా సిమ్టమ్స్ ఇట్లా
ఫ్లూ లైక్ బ్లిస్టర్స్ ఫామ్ అయ్యింది వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని టచ్ చేయకోకుండా వాళ్ళ దగ్గరికి పోకోకుండా వాళ్ళని మాత్రం టోటల్గా సిమ్టమ్స్ తగ్గి ఈ బ్లిస్టర్స్ అంతా తగ్గిపోయి నార్మల్ అయ్యేంత వరకు ఐసోలేషన్లో ఉండడం మన వ్యాప్తిని నిరోధించిన అర్థం మనం కూడా సోకకుండా జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. ఎందుకంటే ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఓన్లీ ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళని ఐసోలేట్ చేసి ఒక కన్సర్న్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇఫ్ ఇట్ ఈస్ అని దాన్ని ప్రూవ్ చేసుకునే దానికి మనం ఆస్కారం ఇస్తే ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా అరకట్టవచ్చు అనమాట. ఇది ఎంపాక్స్ అనేది అంత ప్రమాదకరమైనటువంటిది కాకపోయినా కూడా ట్రావెల్ హిస్టరీ ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా దీనికి సంబంధించి WHO అప్రూవల్కి సంబంధించినటువంటి కొన్ని వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయని కూడా వారు సూచనలు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.